వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిజంగా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? నిజంగా చనిపోతే మన స్థానం ఎక్కడ ఉంటుంది మనం గుర్తించాలి. ఎవరు ఎక్కడికి వెళ్తారు? నిజంగా మనుషులు రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి మంచివారు, రెండోది చెడ్డవారు. ఒకటి మంచివారు, రెండోది చెడ్డవారు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా వాక్యం ఏమి సెలవిస్తున్నది? ఆది కాండంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మనిషి మట్టితో చేయబడ్డాడు కాబట్టి మరి ఆ వాక్య ప్రకారంగా మనం చూస్తే కనుక ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ నరుని గూర్చిన ఆ యొక్క దేవుడు చేసిన విధానం, నరుని ఏ రూపంలో దేనితో తయారు చేశాడో అదంతా కూడా రాయబడ్డ. చూడండి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నిజంగా దేవుడు మనిషిని దేనితో తయారు చేశాడంటే నేల మట్టితో దేవుడు మనిషిని చేశాడు. మట్టితో దేవుడు మనిషిని చేశాడు. అయితే మరి మట్టితో దేవుడు మనిషిని చేశాడు కాబట్టి ఆ మట్టిలోకి దేవుడు ఏం చేశాడంటే చూడండి, వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ యొక్క శరీరంలో ఈ యొక్క మట్టి శరీరం ఇది. ఇందులో దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మను కూడా మనలో ఉంచాడు. చూడండి, 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే కనుక 3వ అధ్యాయం 19వ వచనం ఆది నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలైనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూడండి, ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము నేల నుండి తీయబడినాము, నేల మట్టితో చేయబడ్డాము గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసు, మనుషులను తీసుకుపోయి మంటలనే పెడతారు కదా, అంతేనా? సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనందరం చూసే ఉన్నాం, మనందరం కూడా చూసినాం. మన తాతలు, మన తండ్రులు మనకంటే ముందుగా చనిపోయిన వారు ఎక్కడ పాతి పెట్టబడుతున్నారు, ఎక్కడ సమాధి చేయబడుతున్నారంటే మట్టిలోనే కదా. మట్టిని తవ్వి మనిషి ఎంత పొడవుగా ఉన్నాడో అంత పొడవు గుంత కదా, ఆ యొక్క గోతిని తవ్వి అందులో గోతిలో పెడతా ఉన్నాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. ఇక్కడ మన మంటి శరీరం మన్ను కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? హల్లెలూయా. ఇక్కడ మట్టి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నీవు నేల నుండి నీవు తీయబడితివి గనుక నేల నుండి తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. తర్వాత భాగం చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను పోవును. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇక్కడ కూడా మంటి గురించి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాడు, తర్వాత ఆత్మ గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఏంటంటే మన్నైనది వెనుకటి వల్లే తిరిగి మంటిలోకే కలిసిపోతుంది మట్టి శరీరం. ఆత్మ అయితే దేవుడు పెట్టాడు కాబట్టి దేవుని దగ్గరకు చేరుతుంది అంటాడు కదా. ఏమంటాడు ఇక్కడ? ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా
దేవుని పిల్లలుగా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏముంటుంది? ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్తుంది, శరీరము వెళ్ళట్లేదు. శరీరం ఏమవుతుంది? మట్టి శరీరము మట్టిలోనే కలుస్తుంది. మట్టి శరీరము మట్టిలోనే కలుస్తుంది. చూడండి వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. చూడండి, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు, ఎవరంట? ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు. ఎవరైతే యేసు ప్రభుని ఈ లోకంలోనే ఉన్నప్పుడే పాపాన్ని ఒప్పుకొని కదా, యేసు రక్తంతో కడగబడి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని రాకడికి ఎవరైతే సిద్ధపడి చనిపోయారో వాళ్ళ గురించి ఇక్కడ వాక్య భాగం రాయబడ్డది. ఏమనంటే ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పౌనాని ఆత్మ చెప్తున్నాడు కదా. ఎవరు విశ్రాంతి పొందుతారంటే ప్రభునందు జీవించిన వారే. ఈ లోకంలో ప్రభు చెప్పిన రీతిగా, యేసుక్రీస్తు వారి వాక్యం చెప్పిన రీతిగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరైతే నమ్మారో రక్షణ పొందుకున్నారో వారు చనిపోయిన తర్వాత వారికి విశ్రాంతి ఉంది, మిగతా వారికి లేదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే మరి ఇంకా మరొక వాక్య భాగం చూడండి. 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి, క్రీస్తు నందున్న వారి గురించి ఇక్కడ మాట్లాడుతుంది, లేని వారి గురించి మాట్లాడలేదు. ప్రభు నందున్న వారే విశ్రాంతిని తీసుకుంటారు. ఇక ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు వీరు అంటే పరిశుద్ధులు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రభు కొరకు శ్రమనైనా బాధనైనా వేదనైనా కష్టమైన సమస్తాన్ని భరించి, బాధన వేదన అన్నిటిని భరించి పరిశుద్ధంగా బ్రతికి చనిపోయిన వారు కదా, వారే కదా మొదట లేస్తారు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చనిపోయిన వారు కదా ఎక్కడికి వెళ్తారు అంటే దేవుని దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సార్లు అంటున్నామంటే ఎవరో ఆటంకంగా ఉన్నారని గుర్తించాలి, అంతేనా? ఎవరో వాక్యం వింటలేరు, వారు ఏదో వేరే పని మీద ఉన్నారు, వేరే ఏదో బిజీగా ఉన్నారని అర్థం కదా, ఉన్నారని అర్థం. ఇది మనం గుర్తించాలి. మాటి మాటికి హల్లెలూయా 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 అంటున్నా అంటే ఎవరో వింటలేరు, ఎవరో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మరి మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము మరి 19వ వచనం నుంచి చూస్తే ఇక ఇక్కడ వేరువేరుగా మనకు కనపడతారు. పాపులు ఎక్కడున్నారు, పరిశుద్ధులు ఎక్కడున్నారు.
ఇది మనం దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ. పాపులు ఎక్కడున్నారో, పరిశుద్ధులు ఎక్కడున్నారో అదే దేవుడు క్లియర్గా ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, ఎవరున్నారంట? ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి ఎలా ఉన్నాడంట ఈయన ఎలా ఉన్నాడు? బహుగా సుఖపడుచుండువాడు. అంటే ఇంకా వేరే పట్టింపు ఉంటుందా? అరే పొరుగువాడు ఆకలితో ఉన్నాడేమో, పొరుగువాడు ఇబ్బందిలో ఉన్నాడేమో, పొరుగువాడు బాధలో ఉన్నాడేమో, నేను వెళ్ళి పరామర్శిస్తా, లేకపోతే నేను వెళ్ళి సహాయం చేస్తా, నేను వెళ్ళి ఒకవేళ అతడు ఆకలిగా ఉంటే నేను ఆహారం పెడతా అనే ఆలోచన ఉంటుంది. ఇక ఇంత సుఖపడుతుంటే ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన వస్తుందా? వేరే వాళ్ళ గురించి వస్తుందంటారా ఆలోచన? ఇక రాదు, అది కుదరని పని. ఆయన సుఖంలో ఉన్నాడు, ఇక మరి ఇంకా వేరే వాళ్ళ కష్టం ఇంకేం తెలుస్తుంది? అందుకే నిజంగా చూడండి, ఇక వాక్య భాగంలో బహుగా సుఖపడుచుండువాడు అని ధనవంతుని గురించి రాయబడ్డది. తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు. ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే, మరి బాగా మంచి మంచి వస్త్రాలు వేసుకొని కదా, బహుగా సుఖపడుచుండువాడు. అంటే ఈయనకు లోకం మాత్రమే, ఇక లోకంతో అంటగట్టి ఉన్నాడు, లోకాశలకు అంటగట్టి పోయాడు. ఇక దేవుని గురించి, దేవునితో భక్తిగా బ్రతకాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి, వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలనే ఆలోచన ఈయనకి లేదు. ఇక దేవునితో సహవాసం అనేది లేదు. ఇది మనం గుర్తించాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో కూడా మనుషులు అలాగే సుఖాన్ని కోరుతారంట. ఎలాగో పైకి భక్తి గలవారయుండి లోపల శక్తి లేనట్టు కదా, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును కోరువారు ఈ అంత్య దినాల్లో అలా కూడా ఉంటారంట. జ్ఞాపకం చేసుకుందాము. తర్వాత లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో ఈ ధనవంతుడు ఎంత సుఖపడుతున్నాడో, మరి లాజరు అనే వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన అంత బాధపడతా ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాలి, హల్లెలూయా, ఇక్కడ మనం గుర్తించాలి ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించని మాటను, ఆజ్ఞను మనము పాటించాలి. కానీ అది మర్చిపోయాడు ధనవంతుడు, అది మర్చిపోయాడని మనం గుర్తించాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈయన ధనవంతుడు ఎంత సుఖపడుతున్నాడో, దరిద్రుడైన లాజరు కూడా అంత బాధపడతా ఉన్నాడు. నిజంగా తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, వాళ్ళంతా కురుపులు కదా, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా ఈయన ఆకలిగా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఈయనకు ఆ ధనవంతుడు ఏమి సహాయం చేయట్లేదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అని వాక్యం రాయబడ్డది. తర్వాత అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కనిపోబడెను. ఇది పరదేశు, ఇది పరదేశం. ఇక్కడ మరి విశ్రాంతి స్థలం అది. మరి అక్కడ ఆయన విశ్రాంతి పొందాడు. ఎవరు? లాజరు. తర్వాత మరి జ్ఞాపకం చేసుకుందాం ఇంకా కింది భాగంలో, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి
తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఈ ఇద్దరి గురించి మనం ఆలోచన చేయాలి. లాజర్ ఎక్కడున్నాడు అంటే విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. దేవుని దగ్గర, దేవుని పిల్లలు ఉండే స్థలంలో ఉన్నాడు కదా. మరి ధనవంతుడు ఎక్కడున్నాడంట? పాతాళంలో. ఎట్లా ఉన్నాడంట? యాతన పడుచున్నాడని వాక్యం చెప్తుంది కదా. ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడని కేకలు వేసి చెప్పాను. చూడండి, అంటే రెండు ఆత్మలు వెళ్తున్నాయి. అంటే పరిశుద్ధుల ఆత్మలు, పాపుల ఆత్మలు. పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడ వెళ్తున్నాయి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, ప్రశాంతంగా ఉంటున్నారు. తర్వాత ఈ పాపం చేసిన వారు ఎక్కడ ఉన్నారు? పాతాళంలో యాతన పడుతూ ఉన్నారు, పాతాళంలో యాతన పడుతున్నారు. ఇది మనం క్లియర్గా గుర్తించాలి. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మరి చనిపోయిన వారు దయ్యాలు అవుతారా? ఎవరు అవుతారా? వాక్య ప్రకారం అయితే కారు. మరి ఎలా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళాల్సిన వారు అక్కడికి వెళ్తారు, ఇక అంతే కదా. ఇక్కడ మనం ధనవంతుని గురించి, లాజరు గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ధనవంతుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎవరు? ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, ప్రశాంతమైన స్థలంలో విశ్రాంతిని పొందుతున్నాడు. ఎవరు విశ్రాంతిని పొందుతారంటే పరిశుద్ధులు మాత్రమే. పాపులు కూడా విశ్రాంతి పొందుతారంటే అది కుదరని పని. ఇక చూడండి, ఇక్కడ ధనవంతుని గురించి ఆలోచన చేయాలి. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని చెప్తా ఉన్నాడు అతనే. అందుకే ఏమంటున్నాడంటే, అబ్రహామా, లాజరును పంపు, ఒక్క చుక్క నీటి చుక్క నా గొంతులో వేయమని చెప్ప అంటాడు. కానీ అక్కడ అబ్రహాం ఏమంటాడంటే, మాకు మీకు పెద్ద అగాధం ఉంది, రావడానికి పోవడానికి అవకాశము లేదు అంటాడు కదా. ఏముందంట? పెద్ద అగాధం ఉంది అని చెప్తా ఉన్నాడు. చూడండి, కింది భాగంలో చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి. ఇది గుర్తుపెట్టుకోండి. సుఖం అనుభవించే వాళ్ళంతా గుర్తించాలి. కనికరం లేకుండా, జాలి లేకుండా, ఎవరికి సహాయం చేయకుండా, పీసినార్తనం ఉండి, ఏ తనము? పీసినార్తనం ఉండదు. ఖచ్చితంగా సహాయం చేయాలి. హల్లెలూయా. వాక్యమే ఉంటుంది, నిన్ను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించాలంటే, మరి ప్రేమించాలంటే ఉత్తగానే ప్రేమిస్తావా? వాళ్ళకి సహాయం చేయాలి. ఆకలి కొని ఉంటే అన్నం పెట్టాలి, అవసరతలు ఉంటే సహాయం చేయాలి కదా. ఇదే మరి ప్రేమించడం అంటే ఉత్తగానే ప్రేమించి ఇంకేం లేదని చెప్పకూడదు. హల్లెలూయా. ఉన్నదే దాన్ని సరి చేసుకోవాలి. అన్నము ఒకరికి తినేంత ఉంటే కూడా సగం నువ్వు తిని సగం ఆయనకు, ఎవరైతే అడిగి ఉన్నారో వాళ్ళకు సగం పెట్టాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో ఏమంటాడంటే, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకోను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు కదా. లాజరు ఏమవుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ధనవంతుడేమో యాతన పడుతున్నాడు. 26వ వచనం. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు
మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఏమర్థం ఉన్నంత? మహా అగాధం కదా. పరదేశికి పాతాళానికి మధ్యలో ఏముందంట? అగాధం ఉంది. అక్కడ వాళ్ళు కనపడవచ్చు కానీ కలుసుకోవడానికి అవకాశం లేదు. కనబడుతున్నారు కానీ కలుసుకోవడానికి అవకాశం లేదు. చూడండి, ధనవంతుడు చూస్తూ ఉన్నాడు లాజర్ను. ధనవంతుడు లాజర్ను చూస్తున్నాడు, కానీ చూసుకోవడానికి అవకాశం ఉంది కానీ కలుసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఈ యొక్క గొంతు తడపడానికి ఒక నీటి చుక్కను అడిగాడు. అయితే ఆ అవకాశము జారిపోయింది. తర్వాత మరొక అవకాశం అడుగుతా ఉన్నాడు, మరొక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి కింది భాగంలో. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. చూడండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వారికైనా సువార్త ప్రకటించడానికి మరి ఆ లాజరును పంపు అన్నాడు. వానిని పంపవలనని వాక్యం చెప్తా ఉంది కదా. వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను కదా. 29వ వచనం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళ దగ్గర చెప్పేవారు ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే అవసరమేమీ లేదు. ఎక్కడ నీ సహోదరులు ఉన్నారో అక్కడ భూమి మీద చెప్పడానికి ఎవరెవరు ఉన్నారంట? చూడండి, ఎవరున్నారు అక్కడ? మోషే ప్రవక్తలను ఉన్నారు కదా. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకేంది అవకాశం ఏం లేదు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? నిజంగా ప్రభుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళైతే కదా ప్రభు దగ్గర సంతోషంగా ఉంటారు, విశ్రాంతిని పొందుతారు. ఇంకా పాపం చేసిన వారైతే కదా, ఈ లోకానుసారంగా బ్రతికిన వారైతే పాతాళంలో అగ్నిజ్వాల్లో కాలుతున్నారని మనము గుర్తించాలి. హల్లెలూయా. మధ్యలో దయ్యాలై మనల్ని పీడించరు. కానీ అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఏమనంటే చూడండి, ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. చూడండి, ఎఫెసీ 6:12. ఎక్కడ ఎవరితో పోరాడుతున్నామంట? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఆ దురాత్మలే ఈ పేర్లు చెప్పుకొని వస్తాయి అంతే. మనుషులకు రాలేరు, మనుషులు దయ్యాలై రాలేరు. దురాత్మల సమూహం ఒకటి ఉంది. వాళ్ళు ఎవరంటే దేవుని దగ్గర గర్వించి తొక్కివేయబడిన దురాత్మలు కదా. వాళ్ళు దేవుని దూతలే ఫస్ట్, కానీ వాళ్ళు గర్వించినందువలన దేవుడు వాళ్ళని తొక్కివేస్తే వాళ్ళు దురాత్మలుగా మారి ఆ ఆకాశ మండలం అందు ఉన్న ఆ దురాత్మల సమూహమే ఈరోజు మనల్ని రకరకాలుగా పేర్లు చెప్పుకొని వచ్చి మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నారు. నిజంగా ఈ పేర్లు చెప్పడం వల్ల కూడా ఒకరి మధ్య ఒకరికి దూరం పెరుగుతూ ఉంది. ఈ పేర్లు చెప్పడం వల్ల అట్లా కూడా సాతాను శక్తులు మనుషుల మధ్య భేదాలు కదా, విరోధాలు పెడతా ఉన్నాయి దురాత్మలు. కాబట్టి మనము దురాత్మలతో పోరాడుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి వాటితో పోరాటం చేయాలంటే మనం దేవుని ఆత్మతో నింపబడాలని నేను చాలాసార్లు మీకు
మరి హెచ్చరిక చేశాను, చాలాసార్లు చెప్పినాను. ఏమని? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు. ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితేనే దురాత్మలతో పోరాడతాం, జయాన్ని పొందుకుంటాం, పరలోకానికి చేరగలుగుతాం. కాదు కూడదని లోకానుసారంగా మనం బ్రతికితే కదా నశించి నరకానికి వెళ్తామని గుర్తించాలి. నశించి నరకానికి వెళ్తామని గుర్తించి, ఈ యొక్క దురాత్మలతో పోరాటం ఉందని గుర్తించి, దేవుని ఆత్మతో నింపబడి మనం ఈ విజయము సంపాదించాలి. నిజంగా దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేయించి, ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! ప్రార్థన ద్వారా విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అని అంటే, దేవుని నమ్మిన వారు దేవుని దగ్గరికి వెళ్తారు, నమ్మని వారు నరకానికి వెళ్తారు. అగ్నిజ్వాలలో కాలుతారు, యాతన పడతారు, బాధపడతారని గుర్తించి, ఇది మనము గమనించి, చనిపోయిన వారు ఎప్పటికీ కూడా దురాత్మలు కారు. దురాత్మలే మనల్ని వాళ్ళ పేర్లు, చనిపోయిన వారి పేర్లు చెప్పుకొని అట్లా వచ్చి ఆటంకపరుస్తూ ఉంటాయని మనం గుర్తించాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం వింటున్న మనందరం కూడా దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వెళ్తారు కదా, దేవుని మాటను వినని వారు కదా, నమ్మిన వానికే రక్షణ, నమ్మని వానికి శిక్ష. హల్లెలూయా! నమ్మిన వానికే రక్షణ, నమ్మని వానికి శిక్ష. సత్యమును చెప్పినప్పుడు అంగీకరించాలి. దేవుడు చెప్పేది ఏంటి? సత్యమే కదా. సత్యమునందు నన్ను ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు. వాక్యము సత్యం, సత్యాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు సత్యమైనటివి, ఆయన మాటలు న్యాయమైనవి. ఆ న్యాయమైన మాటల ప్రకారంగా ఈ లోకంలో మనం బ్రతికితే కదా, న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి మనము చేరుకుంటాం. కాబట్టి ఈ వాక్యం విన్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలే విశ్రాంతిని పొందుకుంటారు. దేవుని మాటను వినకుండా కదా, దేవుని మాటకు లోబడకుండా ఇంకా పాపమే చేస్తూ, ఇంకా లోకాశలకే లొంగిపోతూ, ఇంకా కదా దేవుని కదా దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అగ్ని జ్వాలలో కాలాల్సిందే అని మనం గుర్తించాలి. వాళ్ళు చనిపోతే అగ్ని జ్వాలలో కాల్చబడతారని గుర్తించాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనము శ్రేష్ఠగా గుర్తించవలసింది ఏంటంటే, ఎవరు విశ్రాంతి పొందుతారంటే, దేవుని నమ్మి చనిపోయిన వారే విశ్రాంతిని పొందుతారు. నమ్మకుండా చనిపోయిన వారు విశ్రాంతిని పొందరు, యాతన పడతారు. ఇది ధనవంతుడు లాజరు గురించి దేవుడు మనకు స్పష్టంగా తెలియపరిచాడు కదా. లాజరేమో నెమ్మది పొందాడు, ధనవంతుడేమో యాతన పడుతున్నాడు. ఇద్దరు కూడా చనిపోయారు కదా. ధనవంతుడేమో ఈ లోకానుసారంగా బ్రతికాడు, లాజరేమో దేవుని చిత్తానుసారంగా నీతిమంతుడుగా బ్రతికాడు. కాబట్టి నీతిమంతుడైనటువంటి లాజరు నెమ్మది పొందుతున్నాడు దేవుని బిడ్డలతో కలిసి కదా, అబ్రహాముతో ఇంకా ఆయన భక్తులందరితో కలిసి నెమ్మది పొందుతా ఉన్నాడు, విశ్రాంతిని పొందుతా ఉన్నాడు. కానీ ధనవంతుడు ఈ లోకానుసారంగా సుఖాన్ని అనుభవించాడు, లోకాశలో మునిగిపోయాడు. కాబట్టి అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. ఇది మనం గుర్తించి మనం ఎక్కడ పోతామో మనమే డిసైడ్ చేసుకోవాలి. నిజంగా మనము ప్రభునందు నమ్మకంగా జీవిస్తే ప్రభు దగ్గరికి చేరుకుంటాం. కాదు కూడదని ఇంకా పాపంతోనే బ్రతికితే కదా యాతన పడాల్సింది ఉందని గుర్తించి, ఈ వాక్య ప్రకారంగా మనం అన్నిని కూడా గమనించి వాక్య ప్రకారంగా ముందుకు నడవాలి కదా. నీతిగా బ్రతికితేనే నిమ్మలాము పొందుకుంటాం. హల్లెలూయా! నీతిగా బ్రతికితేనే నెమ్మదిని పొందుకుంటాం కదా. పాపంతో బ్రతికితే ఖచ్చితంగా పతనం ఉందని, అగ్ని జ్వాలలో కాల్తామని గుర్తించాలి. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తించి వాక్య ప్రకారంగా నడుచుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగాలని దేవుడు అటు కృప మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
అయ్యా మీకు లెక్కలేని స్తుతి ఆరాధన స్తోత్రం ప్రభా. రాజులకు రాజ, ప్రభులకు ప్రభా, లోకానికి అధిపతివైన మా తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా సూటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు తండ్రి. ఈ లోకానుసరంగా సుఖం అనుభవించిన ధనవంతుడు ప్రభా, అయ్యా అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ లోకంలో కష్టం అనుభవించినప్పటికీ నీతిగా బ్రతికిన అయ్యా లాజరు నీ దగ్గర నెమ్మది పొందాడు తండ్రి. కాబట్టి ప్రభా, నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నీతిమంతులే నీ దగ్గర చేరుకుంటారు, నీ దగ్గరికి చేరుకుంటారు, వారే నెమ్మది పొందుతారన్నావు తండ్రి. మరి పాపులైతే మరి తండ్రి పాతాళంలో యాతన పడతారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక మేము ప్రభా పాతాళానికి వెళ్లకుండా పరలోకం చేరాలన్నదే మీ యొక్క ఆశ ఉన్నది ప్రభా. అవును ప్రభా, మీరు ఇంకనూ అవకాశం ఇస్తూ ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ మార్చబడి ఆ యొక్క పరలోకం చేరాలనేది మీ ఉద్దేశమైనది కనుక మేము ఇంకా ఏదైనా తప్పులు చేస్తుంటే అయ్యా నీ బిడ్డలు ఒప్పుకుంటుండగా క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి, క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ దర్శించండి ప్రభా, దర్శించండి ప్రభా. ధనవంతుడిలాగా ఈ లోకానుసరంగా సుఖాన్ని కోరుకోక ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీ కొరకే నీతిగా బ్రతుకుతూ పరలోకం చేరుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నీతిగానే బ్రతుకుతూ నీ దగ్గరికి చేరుకునే కృపాభాగ్యం మాకందరికి ప్రసాదించమని మీకే మొరపెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.